హాయ్ అండి. నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్‌ని స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు నేను యూట్యూబ్ థంబ్‌నెయిల్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసేద్దాం. మనం క్యాన్వాలోకి వెళ్ళి సెర్చ్ బార్లో యూట్యూబ్ థంబ్‌నెయిల్ అని టైప్ చేయాలి. అలాగే మనం ఏ కంటెంట్ రిలేటెడ్గా తీసుకుంటున్నామో మనం ఏ కంటెంట్ తీసుకోవాలి అనుకున్నాం దానికి రిలేటెడ్గా ఇక్కడ మనం టెంప్లెట్ తీసుకోవాలి. నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఇలా టైప్ చేసి ట్యాప్ చేయగానే మనకు దానికి సంబంధించిన టెంప్లెట్స్ అయితే ఇలా వస్తాయి, చాలా వస్తాయి. ఇక్కడ మనకు ఏ టెంప్లెట్ నచ్చుతుందో ఆ టెంప్లెట్ తీసుకొని డిజైన్ చేయొచ్చు. నేను ఈ టెంప్లెట్స్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ టెంప్లెట్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా పోస్ట్ చేయకుండా మనం దీన్ని చేంజ్ చేసి పెట్టొచ్చు. ఓకేనా? ఇక్కడ ట్యాప్ చేసాను. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ని చేంజ్ చేయొచ్చు. చూడండి ఎంత సింపుల్గా. ఇలా మనకి ఇక్కడ ఏ కలర్ బాగుంటుంది అనిపిస్తుందో ఆ కలర్ పెట్టుకోవచ్చు. నేను ఈ బ్లాక్ బాగుంది, ఈ బ్లాక్ యూజ్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్లో మీ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. లేకుంటే మీకు ఏ ఫోటో నచ్చుతుందో ఆ ఫోటో పెట్టుకోవచ్చు. లేదంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. నేను డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ ఎలిమెంట్స్ ఉంది కదా, ఈ ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఫొటోస్ అని టైప్ చేయగానే ఇక్కడ వచ్చేస్తాయి. దానికి రిలేటెడ్గా చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏది నచ్చితే ఆ ఇమేజ్ని తీసుకోవచ్చు. చూడండి, చాలా వస్తాయి. ఇక్కడ మనకు నచ్చిన ఇమేజ్ అయితే తీసుకోవచ్చు. నేను ఏ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను ఈ ఇమేజ్ నేను ఇక్కడ పెట్టేస్తాను. చూసారా, ఇలా వచ్చేస్తుంది. ఇలా అయితే మనం డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ కలర్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇలా మనకు నచ్చిన కలర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇలా పెట్టేశాను. ఓకేనా? మీకు చూపించాలని జస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఇంకా ఈ కలర్స్ అన్నీ యూజ్ చేయొచ్చు. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇక్కడ మనకు ఏది సూట్ అవుతుందో ఆ కలర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ సైడ్కి ఉన్నాయి కదా, ఒక్క నిమిషం, ఈ సైడ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు నచ్చిన కలర్ని చేంజ్ చేయొచ్చు. వామ్ కలర్ అంటే వాము ఇలా వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ చేంజ్ అయిపోయింది కలర్ మనకు. అలాగే మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఈ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఈ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫిల్టర్స్లోకి వెళ్దాం. చూడండి, ఫిల్టర్స్లో ఈ కలర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక చిన్న ఉంది కదా, ఇదే కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూద్దాం, ఇలా మనకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మన ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చండి. సింపుల్గా ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉంది కదా ఫాంట్, తెలుగులో కూడా మనం గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ అని అక్కడ తెలుగులో టైప్ చేసుకొని ఇక్కడ
మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇవే కాకుండా మనం ఇంకా చాలా చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ మళ్ళీ డిజైన్లోకి వెళ్ళి ఇంకా వేరే ఏమన్నా థంబ్నెయిల్స్ చూసి నచ్చకుంటే ఇంకో థంబ్నెయిల్ తీసుకొని దాన్ని కూడా ఇలాగే క్రియేట్ చేయొచ్చు. చూడండి, నేను ఇది తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇలాగ క్లిక్ చేయగానే అంత సెలెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఇక్కడ ఏ కలర్ సూట్ అవుతుందో ఆ కలర్ని ఇలా పెట్టుకోవచ్చు. ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది. లేదు, ఈ బ్లూ కలరే కాకుండా మనకి గ్రే కలర్ కానీ రెడ్ కానీ, చూడండి నేవీ బ్లూ, ఇలా ఏ కలర్ బాగుంటుంది అనిపిస్తుంది ఆ కలర్ అయితే మనం పెట్టుకోవచ్చు. నేనైతే బ్లూ, ఈ కలర్ బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫాంట్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించింది కాదు కాబట్టి ఈ ఫాంట్ని మనం ఎడిట్ చేసి రాసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అని ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఫాంట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, ఫాంట్ కలర్ ఓకే. నెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇలా కలర్స్ మనకి ఏది నచ్చితే ఆ కలరు, ఇక్కడ ఏది సెట్ అవుతుందో ఆ కలర్ మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఎల్లో పెట్టేశాను. ఓకేనా. ఈ ఇమేజ్ మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే మీ కంటెంట్కి రిలేటెడ్గా సంబంధించిన ఇమేజెస్ పెట్టుకోవచ్చు, లేదంటే మీ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ మనం మన ఛానల్ ఏమైనా రాసుకోవచ్చు. చూద్దాం. నేను నా ఛానల్ నేమ్ కానీ లేదంటే మీ నేమ్ కానీ రాసుకోవచ్చు. ఓకేనా. ఈ కింద ఉంది, ఇదేం డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఇక్కడ ఇమేజ్ కూడా మనకు నచ్చకుంటే ఎలిమెంట్స్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఏదైతే నచ్చుతుందో ఆ ఇమేజ్ని అయితే తీసుకుందాం. చూడండి చాలా వస్తాయి. ఇందులో ఏదో ఒక డిజైన్ తీసుకోవచ్చు మనం. నేను తీసుకుంటున్నాను, ఒక నిమిషం. నేను ఇది తీసుకుంటున్నానండి. ఈ ఇమేజ్ని ఇక్కడ పెట్టేస్తాను. చూసారా, అలా వచ్చేస్తుంది. ఇది ఉంది కదా, ఇది కూడా మనం ఫిల్టర్స్లోకి వెళ్ళి కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇక్కడ కూడా మనకు కావాల్సిన ఎఫెక్ట్గా చూడండి కలర్స్ అయితే ఇలా వస్తాయి. మనకు నచ్చిన కలర్ ఇక్కడ ఏ సెట్ అవుతుందో అది యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా డిజైన్ని కొత్తగా మనం క్రియేట్ చేయొచ్చు. ఇంతేనండి, సింపుల్గా మనం యూట్యూబ్ థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ టైప్ చేసుకోవచ్చు, లేదంటే తెలుగులో కావాలంటే తెలుగులో కూడా గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్లేట్ అని టైప్ చేసి అక్కడ తెలుగులో టైప్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇలా సింపుల్గా అయితే క్యాన్వాలో మనం డిజైన్ అయినా చేసుకోవచ్చు. ఇవే కాదండి, మనం ఏ కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ రిలేటెడ్గా మనం ఇక్కడ క్యాన్వాలోకి వచ్చి టైప్ చేస్తే అలాంటి డిజైన్స్ మనం చేసిన కంటెంట్కి సంబంధించిన రిలేటెడ్ డిజైన్స్ వస్తాయి. అవి యాస్టీస్గా కాకుండా ఇలా న్యూగా క్రియేట్ చేసుకొని మన ఫొటోస్, ఇమేజెస్ మనం ఇక్కడ యాడ్ చేసుకొని కొత్తగా క్రియేట్ చేసుకొని అప్పుడు మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. అంతేనండి, సింపుల్గా క్రియేట్ చేసుకోవడం ఇంతే క్యాన్వాలో. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.